ఇనాగరల్ ఫంక్షన్ జరిగింది. ఆ ఇనాగరల్ ఫంక్షన్ వేము నరేందర్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ మంత్ మేము మంత్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం. మంత్లీ మీటింగ్ వచ్చేప్పుడు ఎవ్రీ మంత్ 3rd దసపల్లాలో జరుగుతుంది. లాస్ట్ వీక్ ఆఫ్ వెన్స్డే ఎవ్రీ మంత్ జరుగుతుంది. నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ వచ్చేప్పుడు కూడా ఎవ్రీ 2nd ట్యూస్డే ఆఫ్ ది మంత్ జరుగుతుంది. ఎట్ దట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో మా బిల్డర్స్ ప్రాబ్లమ్స్ అప్కమింగ్ మంత్లో ఏమేమి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఫైనల్ చేసి సో దానికి జనరల్ మీటింగ్లోకి వచ్చేప్పుడు దాని సొల్యూషన్స్ ఇస్తూ ఉంటాం. రిగార్డింగ్ జిహెచ్ఎంసీ అనగా రేరా యాక్ట్ గురించి అన్నింటికి గురించి ఆ సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. జిఎస్టీ గురించి వన్స్ ఇన్ 2 months మేము మీటింగ్ కండక్ట్ చేస్తాం. మా పిల్లల ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే కనుక ఆ పిల్లల ప్రాబ్లమ్స్ కూడా ఆ వచ్చిన మీడియా ఆయన వస్తారు కదా స్పీచ్ చేయడానికి వస్తారు, ఒక స్పెషలిస్ట్ని తీసుకొస్తాం రిగార్డింగ్ జిఎస్టీ గురించి. ఆయన మీటింగ్ చెప్పడం ఆఫ్టర్ దట్ వీళ్ళు అడిగే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. అదేవిధంగా రేరా యాక్ట్ గురించి కూడా అంతేనండి. రేరా ఎక్స్పర్ట్స్ని మేము కాల్ చేస్తాం. వాళ్ళు రేరా గురించి రేరాలో ఉన్న ఇంప్లికేషన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత దానికి సొల్యూషన్స్ వచ్చేప్పటికి ఆ రేరా యాక్ట్ వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది సార్. సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ వచ్చాక రాకముందు ఎలా ఉంటే వచ్చిన తర్వాత ఎలా ఉంటే మీతో అసోసియేషన్ వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారని చెప్పి దీనికి ఒకటి సార్. జనరల్గా బిఫోర్ సైబరాబాద్ బిల్డర్ అసోసియేషన్స్ ఏంటంటే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఐఎమ్ నాట్ మెన్షనింగ్. సో అవి బిగ్ ఆర్గనైజేషన్స్ అండి. మా సైబరాబాద్ బిల్డర్ అసోసియేషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 10 అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం 100 అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఎస్పెషల్లీ మా సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ మోటివ్ ఏంటంటే స్మాల్ బిల్డర్స్ కాన్సన్ట్రేషన్. స్మాల్ బిల్డర్స్కి వచ్చేవాడికి బిఫోర్ దట్ ఇంత ఈ ప్లాట్ఫారం లేదు సార్. సో మా దగ్గర ఉన్న మిడ్ సైజు బిలో మిడ్ ఉన్న హై కూడా ఉన్నారు, దట్స్ 10 to 15% ఆఫ్ ది ఉంటారు. మా అసోసియేషన్లోకి వచ్చేవాడికి ఫామ్ హౌసెస్ చేస్తారు, ప్లాటింగ్ ఉంది, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 3 టైప్ ఆఫ్ పీపుల్ కూడా మా అసోసియేషన్ మెంబర్స్ ఉంటారండి. అది తర్వాత ఆర్కిటెక్ట్స్ దగ్గరికి వచ్చే కూడా మా సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్లో మేము చేసే హెల్ప్ ఏంటంటే మా బిల్డర్స్కి స్మాల్ బిల్డర్స్కి న్యూ బిల్డర్స్కి డెఫినెట్గా దే డోంట్ నో యాక్చువల్ రియాలిటీ అది. సో వాళ్ళకి ఆర్కిటెక్ట్ ప్రాబ్లమ్స్, మంచి ఆర్కిటెక్ట్ సజెస్ట్ చేయటం, అట్ ది సేమ్ టైం వాళ్ళకి వచ్చే పర్మిషన్కి వచ్చేది ఎవరు బాగుంటారు బెటర్, ఆ పర్మిషన్స్ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ దానికి కూడా మేము డెఫినెట్గా రిగార్డింగ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్తో మాట్లాడతాం. ఆ ఆఫీసర్స్తో మాట్లాడి డెఫినెట్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మేము ఎంటర్ అవ్వటం, సాల్వ్ చేయటం. సపోజ్ మాది ఏంటంటే ఆల్మోస్ట్ మాకు లేబర్ ఇన్వాల్వ్మెంట్ అనేది టూ మచ్గా ఉంటుంది. ఎవరిబడి నోస్ ఏంటంటే మన జీడిపిలో కూడా 35% ఆఫ్ ది ఇన్కమ్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ నుంచి వస్తుంది, ఎవ్రీబడి నోస్ అండి. సో మా లేబర్స్లో వచ్చేవాడు చిన్న డిస్టర్బెన్స్ రావటం, నవ్వేది దాన్ని ఏదన్నా వాళ్ళకి లిటిల్ బిట్ వర్క్స్లో జరిగేప్పటికి డ్యామేజ్ కానీ సంథింగ్ ఫ్రాక్చర్స్ కానీ అటువంటి జరుగుతాయండి. ఎట్ ద టైం జనరల్గా వచ్చేప్పటికి ఈ వర్కర్స్ దగ్గరికి వాళ్ళకు కూడా అసోసియేషన్స్ ఉన్నాయండి. చిన్న ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా అది ఐఎమ్ నాట్ సే అది రాంగ్ అని నేను అంటలేదు, వాళ్ళకి ఇమీడియట్గా వితిన్ 1 hourలో 50 to 100 మెంబర్స్ గ్యాదర్ అవుతారు సార్. 200 కూడా గ్యాదర్ అవుతూ ఉంటారు. సో దానికి ఏం చేస్తామంటే డెఫినెట్గా మా బిల్డరు మేబీ ఒకళ్ళు ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఏంటంటే మేము యాజ్ ఏ బిల్డర్స్ అసోసియేషన్గా మా జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ అవ్వచ్చు, మా కమిటీ మా మెంబర్స్ వెళ్ళి డెఫినెట్గా వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ మెంబర్స్ అందరం కూడా ఉంటే ఇక్కడ సైకలాజికల్గా బూస్ట్ ఉంటుంది సార్. డెఫినెట్గా ఆ స్టేక్ కూడా, ఎందుకంటే అది ఇక్కడ నేను మనం రివీల్ చేయడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళ స్టేక్ వచ్చేప్పటికి టూ మచ్గా ఉంటుందండి. దాన్ని బికాజ్ ఆఫ్ మా స్ట్రెంగ్త్ మూలంగా దాన్ని కొంచెం తగ్గించి, సో మా ప్రాబ్లం లేకపోయినా కూడా నవ్వేదని ఒక్కోసారి మా బిల్డర్స్ అనేది దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, దానికి సొల్యూషన్ కూడా మేము ఇస్తాం సార్. అండ్ ఎస్పెషల్ సైకలాజికల్ బూస్ట్ అండి బిల్డర్స్. మేము ఉన్నాము వెనకాల సైబరాబాద్ అసోసియేషన్ ఉంది. అటువంటి బిల్డర్స్లో ఫ్రీ లాంచ్ మోసాలు జరుగుతున్నాయి. ఫ్రీ లాంచ్కి కూడా అండి మేము బిల్డర్స్ మీటింగ్లో మేము చెప్పేది అంటే ఫ్రీ లాంచ్ ఎంకరేజ్ చేయొద్దు. యాక్చువల్గా గవర్నమెంట్ క్లియర్గా ఇచ్చిందండి, రేరా యాక్ట్ ఉందనుకోండి, రేరా పర్మిషన్ రాదే అసలు సేల్ చేయకూడదు. సేల్ చేస్తే పర్చేజ్ చేసిన వాడు అట్ ది సేమ్ టైం సేల్ చేసిన వాళ్ళకి కూడా క్రైమేనండి. మేము ఎప్పుడు కూడా అది కొనద్దు. టు బి ఫ్రాంక్ మీ అందరికీ తెలిసి పేపర్లో న్యూస్లో వస్తున్నాయి, ఈ ప్రీ లాంచ్లో కొని ఆల్మోస్ట్ క్రోర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత ఆ బిల్డర్ కనపడ్డు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. మేము చెప్పేది మా బిల్డర్స్ అందరికీ చెప్పేది అనమాట, మేబీ ఓ 2-3,000 పెరగచ్చు ఈవెన్ దో ఆఫ్టర్ రేరా యాక్ట్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఆర్
గ్రేటర్ హైదరాబాద్ పర్మిషన్, గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది. ల్యాండ్స్ అనుకో డిటిపిసి అప్రూవల్ వస్తుందండి ల్యాండ్స్కి. సార్ అది వచ్చిన తర్వాత పర్చేజ్ చేయమని మేము మా స్టేజ్ మీద మా బిల్డర్స్కి సజెషన్ అండి. దట్ అన్లీగల్ కట్టద్దని మా బిల్డర్స్కి మేము చెప్తాం. మా దగ్గరలో ఉన్న బిల్డర్స్లో ఆల్మోస్ట్ అందరం కూడా ఎవరు కూడా అన్లీగల్గా వితౌట్ పర్మిషన్ ల్యాండ్స్, ఈ పంచాయతీ ల్యాండ్స్ అటువంటి మేము కన్స్ట్రక్ట్ చేయండి. మా బిల్డర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్ పర్మిషన్స్ అనేది చేస్తాం సార్. ప్రెసిడెంట్ గారు సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అనేది బిల్డర్స్కి ఎటువంటి పిలుపునిస్తుంది, మీరేం చెప్తారు? అంటే మేము సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ స్థాపించి 1 సంవత్సరం అవుతుంది. మేము మా మోటివ్ ఏంటంటే మెయిన్ ఇప్పటివరకు ఉన్న అసోసియేషన్స్ అన్నీ కూడా హై రైజ్ వాళ్ళకున్న అసోసియేషన్స్ ఉన్నాయి. మేము స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ తరపున మేము కూడా మనం వృత్తాభక్తిగా మనం కూడా ఒక సపోర్ట్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. మా దాంట్లో వచ్చేసరికి మెంబర్స్లో స్టాండ్లోను 80% స్టాండ్లోన్ ఉన్నారు, 20% హై రైజ్ వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మాకు మెయిన్ ఏంటంటే మోటివ్ మా స్టాండ్లోన్ కానివ్వండి ఎవరికి కానివ్వండి ఈజ్ ఆఫ్ డూయింగ్ క్రియేట్ చేయాలనేది మా సైబరాబాద్ అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ క్రియేట్ చేయాలనేది మా మెయిన్ మోటో అండి. దానికోసం ఇది స్థాపించడం జరిగింది. బిల్డర్స్ మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు? వాళ్ళకి మేము బిల్డర్స్కి మంత్లీ మీటింగ్స్ పెడుతున్నామండి. మంత్లీ మీటింగ్స్లో వాళ్ళకి అవేర్నెస్ సెషన్స్ పెడుతున్నాం రిగార్డింగ్ ఎర్రరా ఆర్ జిఎస్టీ ఆర్ పాలసీస్, గవర్నమెంట్ లేటెస్ట్ పాలసీస్, జియోలో ఏమేమైనా అమెండ్మెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం, వాళ్ళకి వాటి గురించి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మా మీటింగ్స్లో మాట్లాడించడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం. మెయిన్ ఏంటంటే వాళ్ళకి గ్రీన్ ఎకో సిస్టమ్స్ కూడా మేము ఇంప్లిమెంట్ చేయాలని, వాళ్ళకి మెంబర్స్కి అవేర్నెస్ పెంచాలని ఆ సెషన్స్ పెట్టడం జరుగుతుంది.